నుండి నా గాలం విపుతా మీ సర్పంచ్ సమస్య లేదని చెప్పి మాట్లాడడం జరిగింది. దాని కౌంటర్గా మేము సర్పంచ్ల సంఘం మా రాష్ట్ర సర్పంచ్ సంఘం తరఫున మేము ఏంటంటే ఇప్పుడు ఆయన సుదీర్ఘ 10 సంవత్సరాలు రూలింగ్ గవర్నమెంట్ ఉండి ఆయన ప్రభుత్వం నుండి అప్పుడు గుర్తుగా సమస్యలు ఆయనకు నెల 15 రోజులకి ఆయన సమస్యలు గుర్తొచ్చారు సర్పంచ్లే. మా బిల్స్ కానీ మా ఇబ్బందులు కానీ ఆయనకి ఎప్పుడు కనవాలే. ఇప్పుడు నెల 15 రోజులు గవర్నమెంట్ మారగానే మీ సమస్యల మీద నేను నాకు గాలం ఇప్పుతా, నాకు గొంతు ఇప్పనికని రెడీగా ఉన్నా అన్నాడు. మరి నీకు 10 సంవత్సరాలు నీ గొంతు ఇప్పనిక సర్పంచ్లు మనుషులాగా కనిపించలేదా? సర్పంచులు నీకు ఒక గడ్డి పోసలాగా పీక్ పాడేసినావు. మీ మంత్రి ఇరవల్ దాకర్ గారు మీ సర్పంచ్ల నిధులు లేకపోతే మీరు ఖాళీ బాటిళ్ళు చెత్త అమ్ముకొని మీరు ఫర్టిలైజర్ చేసుకుని అమ్ముకొని మీ సర్పంచ్ గ్రామాలకు నిధులు తెచ్చుకొని మీరు మీ గ్రామం డెవలప్మెంట్ చేసుకోని చెప్పడం జరిగింది. వాళ్ళు 10 సంవత్సరాలు సర్పంచులు ఒక మామూలు గడ్డిపోసలాగా చూసిండ్రు. ఇంత వెర్రవీగి మీకు ఇవాళ తెలంగాణ ప్రజలు మీకు తగిన బుద్ధి చెప్పింది. అసలు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి రక్తం సరసర మరుగుతుంది. ఇవాళ నిజమైన తెలంగాణ జూన్ 2014 రాలే. నిజమైన తెలంగాణ డిసెంబర్ 3 తారీఖు నాడు నిజమైన తెలంగాణ వచ్చింది తెలంగాణ ప్రజలకు. మీరు ఈ 10 సంవత్సరాలు మేము తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ గవర్నమెంట్లో ఉన్న ఫీలింగే లేదు సర్పంచ్లకు కానీ మా తెలంగాణ ప్రజలకు కానీ. ఎంత ఇబ్బంది పెట్టిండ్రు. క్రిమిటోరియం కానీ రైతు వేదిక కానీ 4 నెలల్లో కట్టాలని చెప్పేసి ఎంబడి షోకాజ్ నోటీసులు ఇచ్చి సస్పెండ్ చేసి సర్పంచ్ నానా ఇబ్బందులు పెట్టి దగ్గరగా 13-15 మంది సర్పంచ్ ఆత్మహత్యలు చేసుకున్నారు. తెలంగాణ ఆల్మోస్ట్ భారతదేశ చరిత్రలోనే ఎన్నడూ ఒక 5 సంవత్సరాల్లో ఒక 15 మంది సర్పంచ్ ఎన్నడూ ఆత్మహత్య చేసుకోలేదు. తెలంగాణ ప్రభుత్వం వచ్చా కానీ సర్పంచ్ ఆత్మహత్య చేసుకున్నారు. ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారంటే మీరు మా నెత్తిన కూర్చొని పనులు చేయించి మాకు బిల్స్ ఇవ్వరు టైం మీద. పబ్లిక్ ఏమో మీ సర్పంచ్లు పనిచేస్తలేరు అంటారు. మీకు ఇన్ని కోట్లు ఇస్తున్న గవర్నమెంట్ అంటారు. ఇంత ఘోరంగా మీరు సర్పంచ్ మీకు మనసులా కూడా లేదు 5 సంవత్సరాలు. మేము కేటీఆర్ ఛాలెంజ్ చేస్తున్నా, ఏ ఊరికైనా సర్పంచ్ అడుగుతాం, మీ పార్టీ సర్పంచ్ అయినా అడుగుతాం. వాళ్ళు ఎవరైనా హ్యాపీగా ఉన్నారో ఎవరో సంతోషంగా ఉన్నారేమో 5 సంవత్సరాల ఇప్పటికి కూడా పిలుస్తారు. మీ టీఆర్ఎస్ సర్పంచే పిలుస్తారు ఇప్పటివరకు. మేము మా ముఖ్యమంత్రి గారికి, మా పంచాయతీ మంత్రి గారికి, మా ఫైనాన్స్ మినిస్టర్ గారికి మేము మా సర్పంచ్ తరఫుకి వెళ్ళి కలవడం జరిగింది. అది తొందరలో వాళ్ళు పిలుస్తామని చెప్పి మాకు హామీ ఇచ్చారు. అదేవిధంగా మాకు దగ్గర 12 నెలలైంది ఇది ఎస్ఎఫ్సి అమౌంట్ దగ్గర 4,000 కోట్లు వేయలేదు ఇంకా గవర్నమెంట్. అది తప్పించుకున్నది స్టేట్ గవర్నమెంట్. మాకు బాకీ పడ్డది, మమ్మల్ని మోసం చేసేది స్టేట్ గవర్నమెంట్. 4,000 కోట్లు మా నిధులు మాకు ఇస్తానని నిధులు ఇవ్వలేదు. దాని మీద ఛాలెంజ్ చేస్తున్నా, కేటీఆర్ నువ్వు మొగడబెట్టా రా, ప్రెస్ మీట్ పెట్టు, చేర్చుకుందాం. నీ సంగతి ఏందో మా సంగతి ఏందో. 4,000 కోట్లు మాకు ముంచి నేను పెద్ద సర్పంచ్ గురించి గాలం ఇప్పుతా, నేను నోరు ఇప్పుతా. ఇప్పుడు వచ్చిన నోరు ఇప్పటికే 10 సంవత్సరాలు అధికారంలో నోరు ఇప్పటికి రాలే. సమావేశంలో మా మహిళా అధ్యక్షురాలు జూలూరు ధనలక్ష్మి గారు, అదే రాష్ట్ర కార్యదర్శి అశోక్ గారు, చక్రపాణి గారు, మధు గారు పాల్గొనడం జరిగింది. ఏర్పడి దాదాపు మరి బలవంత్ రాయ్ మెహతా సిఫస్తో 1959 అక్టోబర్లో 2న ప్రవేశపెట్టారు. అదేవిధంగా సభల్లో 29 అంశాలను అమలుపరచాలని, దాఖలుపరచాలని వారు మా గాంధీజీ కళ్ళకన్నా గ్రామ స్వరాజ్యం కళ నెరవేరాలంటే ఈ 29 అంశాలను దాఖలుపరచాలని చెప్పేసి వారు చట్టం తీసుకురావడం జరిగింది. కానీ పంచాయతీ వ్యవస్థ నుంచి ఏర్పడడం నుంచి ఇప్పటి వరకు కూడా గ్రామాలన్నీ నిర్వీర్యం అయిపోయినాయి. గ్రామీణ ప్రాంతంలో మౌలికమైన సదుపాయాలు లేక దాదాపు 72% ప్రజలు పట్టణాలకు వెళ్ళవలసి వస్తుంది. రోడ్లు కానీ, శానిటేషన్ కానీ, త్రాగునీటి సమస్య కానీ, విద్యా వైద్యం లేక వెళ్ళవలసిన పరిస్థితి వస్తుంది. గతంలో ఎన్నోసార్లు గత ప్రభుత్వాలు పోయినాయి, సర్పంచ్ బలైపోయారు. కానీ ఇప్పుడు గొంతిప్తా, నీ అధికారం గొంతిప్తా, ఇది చేస్తానని మాట్లాడితే ఎంతవరకు సమంజసం? ప్రజలు నమ్ముకుంటున్నారు, సర్పంచులు బాధపడుతున్నారు అని గమనించాలి.
ఇలా ఒకటే చెప్తున్నాం కేటీఆర్ గారికి. మరి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. సాంబారి వాణి గారు నందిపేట సర్పంచ్ నిజామాబాద్ జిల్లా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది. అక్కడ ఉన్న ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు కూడా ఒత్తిడి తెచ్చి బిల్లు రాకుండా చేయడం జరిగింది. అదే విధంగా తీసుకుంటే మాక్లూరు మండలంలో కళ్యాణ సర్పంచ్ లావణ్య గారు కూడా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే 11 సర్పంచులు ఆత్మహత్య ప్రయత్నం జరిగింది. అయినా పట్టించుకోలేదు. మేమంతా సర్పంచ్ సంఘం నుంచి ఎంతో ధనలక్ష్మి గారు కానీ రాజశేఖర్ గారి కమిటీ ఎన్నోసార్లు వినించినా పట్టించుకున్న నాతులు లేరు. మమ్మల్ని కించపరిచే విధంగా మాట్లాడడం, ఈ యొక్క సంఘాలు ఉన్నాయా సంఘాలు ఎక్కడే మాట్లాడే విధంగా చాలా మట్టుకు మాట్లాడడం జరిగిందని చెప్పి అప్పుడు ఉన్న 20 దగ్గర మాట్లాడడం జరిగింది. కానీ ఇప్పటికి కూడా అదే పరిస్థితి చెప్తున్నారంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ముఖ్యంగా ఈ యొక్క ఏవైతే మీరు గొంతిస్తానంటుండో మంత్రిగా కేటీఆర్ గారు మీరు రండి, మేము 12,700 సర్పంచులు మీటింగ్ పెడతాం, సభలో మీరే చెప్పాలి సమాధానం సర్పంచులకు. ఇవాళ మీరు చేయబట్టి రాష్ట్రంలోని గ్రామాలన్నీ నిర్వీర్యం అయిపోయినాయి. గ్రామాల్లో రోడ్డు సౌకర్యాలు లేవు, తాగుడు ఆటంకాలు జరుగుతున్నాయి. మీరు ఎంతో ఇబ్బందులు ప్రజలు జరిగింది. కానీ మీరు చెప్పే ఏదైతే విన్న మాట చెప్పారో ప్రెస్లో మీరు ఒక్కటి దాన్ని మీరే ఆలోచించుకోవాలా. ఎందుకంటే ఇప్పటికి చచ్చిపోతున్న సర్పంచులు బాగా ఇబ్బంది పడుతున్నారు. దాన్ని ఇప్పటికి కూడా మీరు ఏదైతే చెప్పిన మాటకు ఖచ్చితంగా మీరు కట్టుబడి మేము మీటింగ్ పెడతాం, రండి మాట్లాడతాం. లేదా మీరు నిధులన్నీ లక్షల కోట్లు 7 లక్షల కోట్లు దిగమిగారు. మా యొక్క సర్పంచులు బాగా పాపం శాపం తలిగి పోయిండ్రు. కానీ మీరు ఇప్పుడు అంటున్నారు కదా గుంపు తెపుతాని ఈ 4-5 వేల కోట్ల రూపాయలు మీరు రేపు విడుదల చేయండి. మీ సొంత నిధులతో విడుదల చేస్తారా, ప్రభుత్వం నిధులు విడుదల చేస్తారా, ఏ విధంగా చేస్తారో విడుదల చేయాలని చెప్పి నేను కేటీఆర్కి మనం చేస్తున్నా. అదే జనవరి 31 తారీఖు 10వ కాలం అయిపోతుంది. ఇప్పుడేమో గొంతిప్పుతావు, నువ్వు మంత్రి ఉండగా గొప్పిప్పలే, కేసీఆర్ సీఎం ఉండగా గొంతిప్పలే. కానీ పదవి కాలం అయిన తర్వాత నీ మెట్టు కొరకు నువ్వు గొంతిప్పుతావా? గొంతిప్పేది ఏది ఇప్పుతావో మా సర్పంచ్ న్యాయం చేసి రండి, బహిరంగ సభకు రండి, పిలుస్తాం, వచ్చి మాట్లాడని చెప్పి మనం చేస్తున్నాం. గొంతు విప్పుతాన్ని మాట్లాడినటువంటి కేటీఆర్ గారు ఈరోజు సర్పంచ్గా ఉన్నాను. నేను కూడా 5 సంవత్సరాలు అవుతుంది. ఈరోజు ఇంకా 17 తారీఖు కాబట్టి 18 తారీఖు ఈరోజు. అయినా కూడా మాకు ఇంకా 12 రోజులే మా పదవి కాలం అనేది ఉంది. ఈరోజు అంటే మహిళగా నేను చెప్తున్నాను, మీ అయ్యా నువ్వు ఏడవన్నారో అందరికీ తెలుసు. ఇంతవరకు సర్పంచ్లు కళ్ళకు గాని రాలేదు. ఇవాళ ప్రెస్ మీట్కి వచ్చి మైకులు పట్టుకొని సర్పంచ్ల సమస్యలని మీరు సిరిసిల్లలో మీటింగ్ పెట్టడం అనేది జరిగింది. మీరు ఆ మాట సర్పంచులు అని మీ నోట్ల నుండి రావడానికే మీరు తలకాయ తీసేసుకున్నట్టు కావాలి ఆ పని. ఎందుకంటే సర్పంచ్లని సర్వనాశనం చేసింది కేసీఆర్ ప్రభుత్వం అనేది, టీఆర్ఎస్ ప్రభుత్వం అనేది 100కి 100 పాలు అందరికీ ఎరిగిన సత్యం అది. ఎందుకంటే మీరు చేసిన పాపాలు ఎన్నున్నాయో తెలుసు. చెట్లు పెట్టకపోతే సస్పెండ్ చేసిర్రు, కలెక్టర్లు అందరికీ అధికారాలు ఇచ్చిర్రు సర్పంచ్ల పైన. ఏ పని చేయకపోయినా మీరు బిల్లులు ఇవ్వలేదుగా, ₹1 బిల్లు వచ్చేది ఉన్నా కూడా నెలలు ఫ్రీజింగ్ పెట్టిర్రు. కనీసం మల్టీపర్పస్ వర్కర్ జీతాలు కొట్టియాలన్నా కూడా 3-4 నెలలు వాళ్ళు మురికి అనేది లేకుండా, వాన లేకుండా, ఎండ లేకుండా, కరోనా అనేది లేకుండా మల్టీపర్పస్ కూడా ప్రతి ఒక్కరు ముందుకొచ్చి వాళ్ళ సేవ వాళ్ళు చేసిరు గ్రామాలలో 2 సంవత్సరాలు. అలాంటి వాళ్ళ జీతాలు ఈరోజు అమ్మ జీతాలు వాళ్ళు లేదని వాళ్ళు అడిగి వస్తుంటే 3 నెలలు వాళ్ళ చెక్ పాస్ అయినాక కూడా 3 నెలలకు జీతాలు వేయలేని పరిస్థితి నీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ రోజు నేను సర్పంచ్ల గురించి మాట్లాడుతుంటే మీకు కనీసం నైతిక హక్కు లేదు. సర్పంచ్ల గురించే కానీ మాట్లాడనిక, మల్టీపర్పస్ వర్కర్స్ గురించే కానీ మాట్లాడనిక, గ్రామాలకు వచ్చిన పైసలతోటే మేము మల్టీపర్పస్ వర్కర్లకి జీతాలు అనేది చెల్లించుకోవడం జరిగింది. వాళ్ళకి సపరేట్ ఫండ్ ఎప్పుడు ఇవ్వలే, మీరు మీ అయ్యలే, మీరు ఇవ్వలేదు. ఎప్పుడు మేము మున్సిపాలిటీ మంత్రిగా ఉండి ఎక్కడి నుండి ఫండ్స్ వస్తాయి, విదేశాల నుండి ఎవరు వస్తున్నారు, వాళ్ళ ఫండ్స్ ఎప్పుడు తీసుకొని జోలో పెట్టుకోవాలి, ఏమి సార్ పర్సెంటేజ్ అనేది చూసిరు అయ్య కొడుకులు తప్ప. మీరు గ్రామాలు ఎట్లా ఉంటాయి, గ్రామాలు బాగుపడతాయి. మాకు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మీరు ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు సర్పంచ్లు, వాళ్ళ కోసం కొట్లాడాలి. గ్రామాలే పట్టుకొమ్మలు దేశానికి అనే విధంగా మేము కొట్లాడుతుంటే ఆ రోజు నోరు మెరిపనోళ్ళు ఈ రోజు కళ్ళకు కానొస్తున్నారు ఆ సర్పంచ్లు. అంటే మీకు ఇంట్లో కూర్చోబెట్టిరు కాబట్టి ఇలా సర్పంచ్ల విలువ ఏందో ఇవాళ తెలిసింది మీకు.
గత ప్రభుత్వం 10 ఏళ్ళు పాలించిరు. మీరు ఏ రోజన్నా ఏ సర్పంచ్ కన్నా ఇబ్బంది అయితే ఇప్పటికి ప్రెస్ క్లబ్లో ఉన్నాం కదా, బహిర్గతంగా మీరు క్షమాపణ చెప్పి సర్పంచులందరికీ క్షమాపణ చెప్తున్నాం బిడ్డ మేము చేయలేదనే ఉద్దేశంతో మీరు ముందుకు వచ్చినా మిమ్మల్ని క్షమించే ఉద్దేశంతో సర్పంచులం మాత్రం లేము. రాష్ట్రంలో ఉన్నటువంటి 12,769 మంది సర్పంచులు స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి గ్రామ స్థాయి వరకు కూడా ప్రతిదీ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది. కాబట్టి మీరు వేసిన పైసలు ఎన్ని ఉన్నాయి? 339 కోట్లు వేయరు, మేము కాదంటలేము. 339 కోట్లు నువ్వు 10 సంవత్సరాలు పాలించినావు కదా తెలంగాణలో. 10 సంవత్సరాలకు నెలకు 339 కోట్లు ఎన్ని రిలీజ్ చేసినావు అనేది శ్వేతపత్రం తీసుకొని వచ్చి మా ముందల సర్పంచ్ ముందల మాట్లాడిన రోజు మీకు హక్కు ఉందని నేను మాట్లాడుతున్నా సర్పంచుల తరఫున. ఎందుకంటే మీకు అర్హత లేదు. ఏ రోజు కూడా మీరు మాట్లాడలేదు, బయటకు వచ్చి బహిర్గతంగా మాట్లాడలేదు. ఈ రోజు ఏదో ఎమ్మెల్యే ఎలక్షన్లు అయిపోయినాయి, జనాలు బుద్ధి చెప్పిరు, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి, మాకేమైనా 4 ఓట్లు పడతాయేమో అని మీరు కాకెమ్మ కథలు చెప్పి మాట్లాడితే ఎవరు నమ్మరు. సర్పంచులు కూడా మీకంటే ఎక్కువ గ్రామ స్థాయి నుండి ఒకసారి వార్డు మెంబర్ ఉండి నిలబడి చూడు, ఒకసారి సర్పంచ్గా నిలబడి నీకు సర్పంచ్ అంటే ఏందో తెలుస్తుంది. అక్కడ సర్పంచ్ గారిని లేకుండా తెలంగాణ ప్రజల ఉసురు పోసుకొని 12,000 మంది విద్యార్థుల బలిదానంతో తెచ్చుకున్నటువంటి తెలంగాణలో నువ్వు ఆడపోయి చిప్పలు గడిగి వచ్చి ఈరోజు మాట్లాడుతున్నావు. ఈరోజు ఏమని అధికారం చూసుకొని మాట్లాడుతున్నావు? ఈ రోజు మీకు అందరూ బుద్ధి చెప్పే రోజు వచ్చింది కాబట్టి ఇంట్లో కూర్చున్నారు, ఇంట్లో కూర్చోరి. అంతేగాని మళ్ళీ ప్రజల దగ్గరకు వచ్చి సర్పంచ్ల గురించి మాట్లాడతాము, అది మాట్లాడతాం అంటే మీకు ఇంతనన్నా సిగ్గు లజ్జ అనేది ఉండాలి. ఫస్ట్ సర్పంచ్ల గురించి మాట్లాడతామని నీక ఏ అర్హతతోటి మాట్లాడతావు చెప్పు. నేను అడుగుతున్నా ఒక మహిళా సర్పంచ్గా, నేను ప్రెస్ మీట్లో కూర్చొని ఒక డిబేట్లో కూర్చొని మాట్లాడి ఇంటికి వెళ్ళేసరికి, హైదరాబాద్కి వచ్చి నేను డిబేట్ మాట్లాడేసరికి ఆమె భలే మాట్లాడుతుంది ప్రెస్ మీట్లలో సర్పంచ్ల గురించి అని. తెల్లారే మీరు సర్పంచ్ల క్షమాపణ చెప్పే రోజు రావాలి తప్ప మీరు సర్పంచ్ల కోసం గొంతు విప్పి చేసేది ఏం లేదు, మాకు ఎలుగబెట్టేది ఏం లేదు మీరు అనేది అందరికీ తెలుసు. ఎలుగబెట్టేది ఉంటే ఈ రోజు ఏది నమ్మి నానవోసే పుచ్చి బూరెలైనట్టుంది మీ ప్రభుత్వ పాలన అప్పటిది. కాబట్టి మీకేంది బోకర్ మాటలు మంచిగా 4 తెలంగాణ మాటలు మాట్లాడతారు. అయ్యే కొడుకు ఏడుకొచ్చిన ఆ తెలంగాణ మాటలలో ఏదో 2 సార్లు మా వాళ్ళు మా తెలంగాణ అని ఈ 4 కోట్ల జనాభా ఓట్లు వేస్తే ఏదో పీట వెక్కి కూర్చున్నారు, అయ్య కొడుకు గద్దెల మీద కూర్చున్నారు. అప్పుడు కళ్ళకు గాంధాలే మేము సర్పంచులు అందరము. కానీ మీ కాన్స్టిట్యున్సీలలో ఉన్నటువంటి సర్పంచులు మీరు ఒక ఊరికి ఒక దగ్గర ఓటు ఉపయోగిస్తే మా సర్పంచులు ఆ కాన్స్టిట్యున్సీలలో 200-300 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అందరు ప్రతి ఒక్క సర్పంచ్ కూడా మీకు ఓటేసి గెలిపించిన వాళ్ళు సర్పంచ్లు అనేది ఆ రోజు మర్చిపోయారు, ఈ రోజు మాట్లాడుతున్నారు. రంగారెడ్డి జిల్లా ఇది నల్గొండలో కానీ రంగారెడ్డి జిల్లాలో కానీ ఫస్ట్ అజారుద్దీన్ అనే సర్పంచ్ గారు చనిపోవడం జరిగింది. కాశీగూడెం సర్పంచ్ ఆయన కోసం పాపం మేమందరం వెళ్తే కనీసం అక్కడ లోకల్ ఉన్న ఎమ్మెల్యే గారు కూడా వచ్చి పరామర్శించడం అనేది జరగలేదు. అది వాళ్ళ మరీ నిరుపేద కుటుంబం. ఏదంటే నా గ్రామం కొత్తగా ఏర్పడింది, మీరు 200-300 ఓట్లున్న ప్రజలున్నటువంటి గ్రామాలను కూడా గ్రామ పంచాయతీలకు ఏర్పాటు చేసి ఏకగ్రీవంగా ఎన్నుకుంటే 15 లక్షలు నజరానా ఇస్తామని ఆ రోజు ప్రకటించారు. ఇప్పటి వరకు నజరానా అనేది 15 లక్షలు కానీ 20 లక్షలు, పెద్ద గ్రామ పంచాయతీకి 20 లక్షలు అన్నారు, చిన్న గ్రామ పంచాయతీలో 15 లక్షలు అన్నారు. మీ నోట మీరే అన్నారు. అంటే మీ నోరు మురిగిపోయింది అయ్యాలా? మరి మీ నోట్లో పురుగులు పడ్డాయా? ఉన్నన్ని రోజులు 10 ఏళ్ళు ఏడవన్నారంట, ఇవాళ మాట్లాడుతున్నారు. గవర్నమెంట్ వచ్చి 1 నెల రోజులు చక్కగా కాలేదు, చేసిన అప్పులన్నీ కుప్పలు మీ దగ్గర ప్రెస్ మీట్లో పెట్టే బహిర్గతంగా మీడియా ముందు పెట్టి మేము చూపించడం అనేది జరిగింది. ఏ డిపార్ట్మెంట్ నుంచి ఎన్ని అప్పులు ఉన్నాయి అనేది. ఇప్పటికీ 5,425 కోట్లు గ్రామ పంచాయతీలకు రిలీజ్ చేసేది మీ ప్రభుత్వం ఉన్నప్పుడే, మీ పీరియడ్లోనే రావాల్సిన పరిస్థితి ఉన్నది. 339 కోట్లు రోజు వేసినామని పేపర్ స్టేట్మెంట్లు ఇచ్చేది. ఆ పేపర్ చూసి నిన్ననే ఈరోజు కేసీఆర్ చెప్పింది కదమ్మా 300 కోట్లు వచ్చినాయంట గ్రామ పంచాయతీల కంటే. మా ప్రజలు ఏమనుకునేది గీ రోడ్ అయ్యమ్మ, గీ సీసీ రోడ్ అయ్యమ్మ, గీ మోరిగట్టమ్మ అని చెప్పేది ఆ రోజు. అంటే మీరు 339 కోట్లు వేసిరని పేపర్కే పరిమితం కానీ మీరు గ్రామ పంచాయతీలకు వేసింది అనేది ఈ రోజు వెనకటి కాలం కాదు, ప్రతి రూపాయి డేటా ఉంది. ఆ రోజు నేను అనుకున్న సంతోషంగా 40 లక్షల పెండింగ్ బిల్లులు ఉన్నాయి నావి, పోనీ ఇట్లనన్నా ఒక్కొక్కరు క్లియర్ అయితే మా సర్పంచులు అవి వస్తాయేమని. అంటే ఆ రోజు నాకు 40 లక్షల పెండింగ్ బిల్లులు ఉన్నాయి కాబట్టి మీరేం చేయలేకపోయారు. ఈ రోజు మాట్లాడుతున్నారు మీరు. అంటే మీరు చేసే పాపాలన్నీ అందరికీ తెలుసు. ఎవరు గట్టిగా మాట్లాడొద్దు, ఎవరు గొంతు మెరిపోద్దు. గొంతు మెరిపిన వాళ్ళది గొంతు నొక్కడానికే మీరు చూస్తున్నారు. మీ గొంతు కూడా నొక్కడానికి ప్రజలందరూ ఆశీర్వదించి
ఈ రోజు వేరే గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ రావడానికి వాళ్ళందరి ఆశీర్వాదంతో ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది ఏర్పాటు చేసుకున్నాము. మేము కూడా కసితోటి మా ఊర్లలో ప్రతి ఇంటికి కాళ్ళు ఏళ్ళు మోపుతారా ఏం చేస్తారో తెలియదమ్మా. మనం తెచ్చుకున్న తెలంగాణలో మన కాంగ్రెస్ పార్టీ వస్తేనే పేదోళ్ళ పార్టీ, మన అందరం బతుకుతాం. గతంలో కూడా కాంగ్రెస్ ఉన్నప్పుడు అందరూ బతికిరు. అదేవిధంగా సర్పంచ్లకు ఫ్రీడమ్ ఉన్నది, ప్రజాప్రతినిధులు అనే ఒక గుర్తింపు ఉన్నది, వార్డు మెంబర్ నుండి ప్రతి కార్యకర్త నుండి ఒక గుర్తింపు అనేది ఉంటుంది పార్టీలు అనే ఉద్దేశంతో ఈరోజు వాళ్ళందరూ కలిసి మారి కాంగ్రెస్ పార్టీ వస్తే పేదోళ్ళ పార్టీ మేమందరం బతుకుతాం, వీళ్ళ పార్టీ ఉంటే ఇట్లనే నాశనం చేస్తారనే మీకు బుద్ధి చెప్పి ఇంటికి తోలిరి. మళ్ళీ ఉరుకొచ్చి మైకులు పట్టుకొని మాట్లాడతారంటే మీరు మైకులు పట్టుకోవడం కూడా ఆ గంట సేపటికి కూడా ఆ మైక్ ఇచ్చేది పోతుంది తప్ప మీకు వచ్చేది మాకు వచ్చేది ఒదిగేది లేదు. మీ సర్పంచ్ల గురించి మాత్రము నోరు మెరుపుతే మాత్రం బహిర్గతంగా రండి. మీకు మొగలు వీళ్ళందరూ వచ్చి అక్కర్లేదు. మహిళా సర్పంచ్లో వచ్చి కూర్చుంటాం చెప్తున్నా నేను. మహిళా సర్పంచ్లో వచ్చి కూర్చుంటాం, శ్వేతపత్రం తీసుకొని రా, నువ్వు ఎన్ని రిలీజ్ చేసినావో, మేము ఎన్ని కష్టాలు పడ్డాము, సర్పంచ్లు ఎంతమంది ఆత్మహత్య చేసుకున్న అనేది కూడా మీ ముందు పెడతాము. కాబట్టి దానికి సిద్ధమైతే ఇంకోసారి మైక్ పట్టుకొని మాట్లాడు, లేకపోతే సపోర్ట్ చేయకుండా జనాలు తీర్పిచ్చిరు కదా అదే విధంగా ఇంట్లో ఉండురని ఈ సభాముఖంగా ప్రెస్ మీట్ ద్వారా మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది.